రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ విడుదల చేసింది. ఈ ఏడాది ముందుగానే మనం చెప్పుకున్నట్టు కేరళ తీరాన్ని మే 27వ తేదీ నైరుతి ఋతుపవనాలు చేరబోతా ఉన్నాయి అనే వార్త ఇప్పుడు పాతబడిపోయింది. తాజా అంచనాల ప్రకారం మే 24వ తేదీ నాటికే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లోనే కర్ణాటక, తెలంగాణ దాటుకుంటూ ఆంధ్రప్రదేశ్లోకి 26వ తేదీ నాటికే ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఫైండ్ అవుట్ చేసింది. అంటే 26వ తేదీ నాటికే ఈ ఏడాది వేసవి కాలం ముగిసిపోతా ఉంది అని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 26వ తేదీ నాటికే ఆంధ్రప్రదేశ్లోకి ఋతుపవనాలు ప్రవేశించడం గడిచిన 72 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. సహజంగా జూన్ ఫస్ట్ వీక్లో 5-6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్కి నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. ఈ ఏడాది మాత్రం దాదాపుగా వారం 10 రోజులు ముందుగానే ఆంధ్రప్రదేశ్కి నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయి. ఇక రాబోయే 48 గంటల్లో అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణంలో ఏర్పడిన అనిశ్చితి, అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం వీటి ప్రభావంతో రాబోయే 48 అవర్స్లో ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాల్లో, తెలంగాణలోని ఒక 16 జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉంది. వేసవికాలం వర్షాలు సహజంగానే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వచ్చి విరుచుకుపడతా ఉంటాయి. 15-20 కిలోమీటర్ల ప్రాంతంలోనే కేంద్రీకృతమై బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి. ఒక ప్రాంతంలో 6-7 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలోనే పడతా ఉంటుంది. 15 కిలోమీటర్లు దాటేసరికి అక్కడ చినుకు కూడా ఉండదు. రాబోయే 48 అవర్స్లో రైతు సోదరులు, వ్యవసాయ పనులు చేస్తున్న శ్రామికులు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, పొలాల్లో పనిచేస్తున్న వారు, ఓపెన్ ప్లేసుల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా క్రికెట్ ఆడుతున్న విద్యార్థులు కూడా పిడుగుల బారిన పడుతున్నారు. మనం గత వారం ఒక వార్త చూసాం. క్రికెట్ ఆడే సమయంలో వర్షం పిడుగులు వచ్చిందని చెట్టు కిందకి వెళ్ళారు. 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. పిడుగులు పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు మెరుపులు ఉంటే గనక చెట్ల కిందకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దు. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో వర్షపాతం ముంచెత్తబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.